మాల సింహ గర్జన ఏముండే మాలల ఆత్మ గౌరవము సెల్ఫ్ రెస్పెక్ట్. మేము అక్కడ కూడా మా మీటింగ్ లో ఏమన్నారు, అన్నదమ్ములని అన్నారు. మేము ఎవరు వ్యతిరేకంగా ఏమన్నా విమర్శించినామా? ఎవరు మాట్లాడలేదయా. అందరు కూడా ఇప్పుడు కూడా బాబు ఎవరో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడిండొచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు కూడా ఎందుకు మాట్లాడినరు? వాళ్ళని తిడుతున్నారు, మాలను రోజు తిడుతున్నారు అని చెప్పి ఆవేదన ఉంటది కొందరికి. కానీ జనరలీ ఎవరు కూడా ఇప్పుడు కూడా ఏ మీటింగ్ లో కూడా మేము మొత్తం తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్ తిరగడం జరిగింది. ఎక్కడన్నా మాట్లాడినామా? మీరు చెప్పండి. నిజంగా వివేక్ వ్యతిరేకిస్తున్నా మీరే ప్రెస్ వాళ్ళు. కానీ ఒక్క క్వశ్చన్, మీరు ప్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారా అడగాలి కదా ఆయనను. ఎక్కడే వ్యతిరేకించిన చూపి అడిగిందా? మీరు అడిగారు. మీరు కూడా అడిగితే వాళ్ళు ఏమంటారంటే మా ఉద్యోగాలు వాళ్ళే పట్టుకుపోతారు, మా పదవులు పట్టుకుపోతారు. ఇప్పుడు ఎంపెరికల్ డాటా వస్తుంది కదా బాబు. చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఆయన మేము 80% అంటున్నాడు. ఇప్పుడు వస్తుంది కదా కులగణన, తెలిసిపోతుంది ఎవరి సంఖ్య. మేము సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ తెలంగాణలో. మమ్మల్ని కించపరిచేది అవసరం లేదు. మేము కూడా ఒక స్ట్రెంగ్త్ మాది కూడా చూపించుకోవాలి. మా జాతిని మేము కాపాడుకోవాలి. దానికోసం మేము పోరాడుతున్నాం. మేము ఎక్కడైనా వ్యతిరేకంగా మాట్లాడినామా? ఎంఆర్పిఎస్ వ్యతిరేకంగా మాట్లాడు, మందకృష్ణ వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆయన మాట్లాడి ఆయన రేటింగ్స్ పెంచుకోవడానికి చేస్తున్నారు కనబడుతుంది. మాట్లాడుకోండి. అరే మేము వ్యతిరేకిస్తలేం కదా. ఇక్కడ సింపుల్, మోడీ గారి కాలు పట్టుకుంటే సెషన్ లో బిల్లు పెట్టవచ్చు, పాస్ కావచ్చు. వాళ్ళు ఇది బీజేపీ రాజకీయము, అది గమనించాలి అందరూ కూడా. వాళ్ళు ఇప్పుడు మీరు తెలుసు, ఎలక్షన్ ముందు మందకృష్ణ మాదిగ క్లియర్ గా చెప్పినాడు. ఏం చెప్పినాడు? మీరు ఏ పార్టీ ఉన్నా గానీ భారతీయ జనతా పార్టీకి ఓటేయమన్నారు ఆయన. ఇది రాజకీయం, దట్ ఈస్ ద పాయింట్. ఇది రాజకీయంలో కొందరు మేధావులను సరిగా వాళ్ళు జడ్జిమెంట్ కూడా చదువుకోలేదు. ఆశ్చర్యమైన విషయం, వచ్చి ఏబిసిడి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏబిసిడి ఇక్కడ ఆంధ్రాలో ఉన్నప్పుడు ఏబిసిడి ఉండే, అది ఆంధ్రాలో ఉండే, రెల్లీలు ఉండే, ఇక్కడ తెలంగాణలో లేరు. అదే ఇప్పుడు ఎట్లా అవుతుందా? వాళ్ళు చదవాలి. జడ్జిమెంట్ లో క్లియర్ గా ఉంది ఎవరు ఏమి ఉద్యోగాలు తీసుకున్నారు, ఏమి బెనిఫిషియరీస్ ఉన్నారు. మీరు మొన్న దళిత బంధు తీసుకోండి. తెలంగాణలో మొత్తము దళిత బంధులు ఒక సామాజిక వర్గానికి రావడం జరిగింది. ఈ ఎంపెరికల్ డాటా అంటే ఇదే. ఎవరు ఉద్యోగాలు ఫాల్స్ ఉట్టిని చెప్పడంలో అవుతుందా? ఏదైతే వస్తుందో ఇవన్నీ కూడా అనలైజ్ చేసి దాని ప్రకారంగా సుప్రీంకోర్టు డిసిజన్ అమలు చేయమంటున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా అవసరం కదా, దాంట్లో నెగ్లెక్ట్ కూడా చేయదు కదా. మోడీ గారు ఒక్క బిల్లు పెట్టేసి ఎంపెరికల్ డాటా ప్రకారంగా బిల్లు పెట్టేస్తే మొత్తం దేశంలోనే అన్ని రాష్ట్రాలకే వర్తిస్తుంది. దీంట్లో ఎవరికి లేదు. సో వాళ్ళందరూ కలిసి ఉన్నారు. అమిత్ షా గారు అంబేద్కర్ మీద తిట్టినప్పుడేమో ఎవరు ఆయన నోరిప్పడు, మోడీతోని స్టేజ్ లో వాళ్ళిద్దరు కౌలించుకుంటారు. పార్లమెంట్ లో కూడా అట్లనే కౌలించుకుంటారు. ఇప్పుడు మీరు అన్నారు లాస్ట్ టైం 1 minute 2009 లో 2014 లో వివేక్ దీన్ని వ్యతిరేకించిన బిల్లే పెట్టలేదు. నేను చాలా సార్లు చెప్పిన, నేను ఎక్కడైనా ఈ బిల్లు వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. రాజ్యాంగబద్ధంగా మా రెజల్యూషన్ ఏమన్నది, సింహ గర్జనల పాపులేషన్ వైజ్ మీరు రిజర్వేషన్స్ పెట్టండి, దాని ప్రకారంగా ఏం చేయాలో రాజ్యాంగాన్ని చేయండి అని చెప్పి మా రెజల్యూషన్ ఉన్నది.